నాయకత్వం జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ జై కేసీఆర్ జై దానేటి కోసం జరుగుతాయి కదా. లాంగ్ లివ్ కేసీఆర్ జగన్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై హో కేసీఆర్ లాంగ్ లివ్ 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 కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి గోన్న నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ మరియు బాజేడి గోవర్ధన్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ మా మండలం తరపున మా గ్రామాల అన్ని తరపున తెలియజేస్తూ ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా ఉత్సవాలు నిర్వహించుకుంటూ మండలంలో కూడా ఉత్సవాలు ఇక్కడ అంబేద్కర్ దగ్గర నిర్వహించడం జరిగింది. కేక్ కటింగ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇద్దరు కూడా కేసీఆర్ గారు మరియు బాజేడి గోవర్ధన్ గారు నిండు నూరేళ్ళు ఆశీర్వదించాలని జనాలు కూడా రాబో రోజుల్లో ప్రజలకు చాలా అవసరము. వీళ్ళ ద్వారా కేసీఆర్ ద్వారా రాష్ట్రానికే అవసరము. గవర్నర్ ద్వారా మన కాన్స్టిట్యున్సీకి చాలా పనులు చేసిర్రు. చేసే నాయకులు లేకుండా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ రాబో రోజుల్లో కూడా గవర్నర్ రావాలని కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము. నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటున్నాము. జై తెలంగాణ. మరి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవ కేసీఆర్ గారిది, అట్లాగే నిజామాబాద్ అభివృద్ధి ప్రదాత బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఈరోజు మండల కేంద్రంలోని మరి భారీగా కార్యకర్తలతో మరి సంబరాలు చేసుకోవడం జరిగింది. వారి బర్త్డే సందర్భంగా వారి బర్త్డేను ఘనంగా నిర్వహించడం జరిగింది. వారికి మంచి ఆయుర ఆరోగ్యాలతో పాటు నిత్యం ప్రజల్లో ఉండాలని, ప్రజల దీవెనలు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు
అనేక ఉద్యమాలతో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు 72వ దినోత్సవం జరుపుకున్న వారికి మంచి ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కేసీఆర్ గారు త్వరలోనే మరి బయటకు వస్తారు. వారికి ప్రజలు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తారు. తప్పకుండా ఈ నెల 2 నెలల్లో బయటకు వస్తాడని ఆశిస్తున్నాం. తప్పకుండా ఆయన వచ్చి ప్రజా ఉద్యమాలు చేయాలని మేము కూడా పత్రికా ముఖంగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. తెలంగాణ జాతి పిత, ఉద్యమ రథసారథి, తెలంగాణ సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా టైగర్, నిజామాబాద్ గ్రామీణ మాజీ శాసనసభ్యులు, తెలంగాణ టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేడు ఇందల్వాయి మండల బీఆర్ఎస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వారి ఇద్దరిది కూడా జన్మదిన వేడుకలను పంచుకోవడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు సుసాధ్యం అనుకున్నటువంటి రాష్ట్రాన్ని, అసాధ్యం అనుకున్నటువంటి రాష్ట్రాన్ని సాధించి మరి తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1గా సాధించిన ఏకైక నాయకుడు. ఆధ్యాత్మికంగా యాదాద్రి గుట్టను నిర్మించడంలో కానీ, మరి చాలా పెద్ద వరల్డ్లోనే నంబర్ 3 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించి రైతులకు నీరు అందించడంలో కానీ, మరి ఎప్పుడో కాకతీయలో నిర్మించినటువంటి చెరువులను కూడికదీసి మిషన్ కాకతీయ పేరుతోని రైతులను ఆదుకున్నటువంటి నాయకులు. భారతదేశంలో ఎవ్వరు ఎక్కడ ప్రవేశించని కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశించి మా ఆడపడుచులను ఆదుకున్నటువంటి నాయకుడు. అదేవిధంగా రైతులకు రైతు బంధు, రైతు భరోసా అనే పథకం తీసుకొని ఆసరా ఇచ్చినటువంటి నాయకుడు. అదేవిధంగా చాలా పనులు గౌరవ కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ నిర్మాణం కానీ, నూతన జిల్లా నిర్మాణం కానీ, మండల నిర్మాణాలు కానీ, గ్రామ పంచాయతీ నిర్మాణాలు కానీ అనేకమైనటువంటి నూతన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టిన నాయకుడిని మరి మేము జన్మదిన వేడుకలు పంచడం చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులు వారిపైన ఉండి నిండి 100 ఏళ్ళు వారు ఆరోగ్యంగా ఉండి రాబోయే రోజుల్లో 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ప్రజలు ఎంతో అవస్థపడుతూ ఉన్నారు. ఈ కాలం ఎప్పుడు వెళ్ళాలి, మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారికి అధికారం పట్టం కట్టాలి, వారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం సుభిష్టంగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నటువంటి. అదేవిధంగా నిజామాబాద్ రూరల్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో మరి గత 2.5 సంవత్సరాలు కాబోతుంది ఈ కొత్త ఎమ్మెల్యే వచ్చి. మరి ఎక్కడ కూడా ఏదైనా శిలాఫలకాలు మార్చిరంటే పాతగా ఉన్నటువంటి ఏదైతే టెండర్ అయిపోయినాక శిలాఫలకాలు వేసినటువంటి ఆ శిలాఫలకాలను తీసేసి మార్చడం తప్ప కొత్తగా ఏడ కూడా ఒక తట్టెడు మట్టి కూడా తీయని పరిస్థితి. మరి ఇక్కడ కూడా మన నిజామాబాద్ రూరల్ ప్రజలు కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారి యొక్క వారి పట్ల ఒక ఆశీస్సులు ఉంచి వారు కూడా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండి రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. మరి వారి నాయకత్వానికి బలపరచని కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో వారి యొక్క 2 మహానాయకుల యొక్క వేడుకను పంచుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వారిద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్.